ఓకే. టీమ్ 1 కిడ్స్ అందరూ ఉన్నారు కదా! టీమ్ 1 అంతా ఉన్నారు కదా! ఓకే. మీ టీమ్ నేము బాబా. ఓకేనా? రెస్పాండ్ అవ్వండమ్మా ఎవరన్నా. వినిపిస్తుందా? ఓకే. ఓకే. వెరీ గుడ్. ఓకే మామ. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. టీమ్ 2 సన్నిధానం. ఓకే. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. అండ్ టీమ్ 3 బాబూజీ. ఓకే. అండ్ ఓకే. బాగుంది. టీమ్ 4 సాయిపదం. ఓకేనా? ఓకే. బాగా ప్రిపేర్ అయ్యారా అందరూ పిల్లలు? ఓకే. అందరూ బాగా ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ అయ్యామా? ప్రిపేర్ అయ్యామా? వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఐ హియర్ ఇట్. ఐ హియర్ ఇట్. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. గుడ్ జాబ్. గుడ్ జాబ్. షార్ట్ నోటీస్ ఇచ్చినట్టున్నాము. బట్ స్టిల్ బాగా ప్రిపేర్ అయ్యారు అందరూ. వెరీ గుడ్. మనం చాలా రౌండ్స్ పెట్టున్నాను. ప్రిపేర్ చేశాను మీకోసం. చూద్దాం. మనకి టైము జస్ట్ 1½ అవర్ ఉంది. మీకు ఇందులో మనం ఎన్ని కవర్ చేద్దామో చూద్దాము. మ్యాక్సిమం వి ట్రై. బట్ మనకు బాబా గురువు గారు ఎంత అవకాశం ఇస్తే అంతవరకు చూద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాస్ ఆన్ రౌండ్స్ ఏముండవమ్మా. ఒక టీము అడుగుతాను కదా! ఆ టీము చెప్పలేకపోతే వేరే టీంకి ఏమీ వెళ్ళదు క్వెషను. చక్కగా మీ టీం వరకే ఉంటుంది. చెప్పినా చెప్పకపోయినా మీ వరకే ఉంటుంది. ఓకేనా? స్కోర్లు ఇవి ఏం పట్టించుకోవద్దు. హ్యాపీగా షేర్ చేసుకోండి. ఓకే. రైట్. ఫస్ట్ ఏంటి ఈజీగా వెళ్దామా? టఫ్‌గా ఈజీ ఫోటోలు చూద్దామా? ఒక రౌండ్ చూద్దామా ఫోటోస్? యాహ్! ఫస్ట్ రౌండ్ చూద్దాం మామ. ఓకే. వెరీ గుడ్. చూద్దాం మామ. చూద్దాం. మామ మామ చెప్పండి. ఆన్సర్స్ చెప్పేప్పుడు చాట్ లో చెప్పొచ్చా? అన్మ్యూట్ చేసి చెప్పాలా? లేదు చెప్తే సరిపోతుంది. నేను చాట్‌లో ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను. ఓకేనా? మిగతావన్నీ ఇక్కడ చూడటమే. చాట్‌లోది ఎప్పుడు నేను చెప్తాను. ఓకే. ఇది కొన్ని సెయింట్స్ ఫోటోస్ పెట్టానమ్మా మీకు. ఓకేనా? ఒక్కొక్క టీమ్‌కి 2 క్వెషన్‌లు అడుగుతాను. ఓకే. చెప్పండి. ఓకే. ఫస్ట్ బాబా టీమ్. రెడీ? ఓకే. రమణ మహర్షి తాతయ్య. వెరీ గుడ్. వెరీ గుడ్. గుడ్ జాబ్. నెక్స్ట్ క్వెషను మీరు ఎవరైనా ఒకరే చెప్పండి. ఎవరైనా ఒకరే చెప్పండి పర్వాలేదు. మిగతా ఒకవేళ పొరపాటైనా ఏమి అనుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే మనం ఆన్‌లైన్‌లో చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తప్పదు. ఓకేనా? స్వామి. వెరీ గుడ్. మామ. వెరీ గుడ్. వెరీ గుడ్. రైట్. సో టీమ్ 1 అయిపోయింది. నెక్స్ట్ టీమ్ 2. సన్నిధానం టీం. రామకృష్ణ. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. సన్నిధానం టీం. శేషాద్రి స్వామి. వెరీ గుడ్. వెరీ గుడ్. గుడ్ జాబ్ గైస్. ఓకే. నెక్స్ట్ బాబా టీం. సారీ బాబూజీ టీం. బాబూజీ టీం. వివేకానంద్ స్వామి. వివేకానంద స్వామి. ఎస్. రైట్. వెరీ గుడ్. బాబూజీ టీం. మీ రెండో క్వశ్చన్. కష్టంగా ఉందా? ఓకే. మీకు క్లూ ఇస్తానమ్మా. కష్టంగా ఉందంటున్నారు కదా! ఈయన గురించి మీరు చిల్డ్రన్ సాయిబాబా చదువుకున్నారు కదా! దాంట్లో ఒక లీలలో వస్తారు ఈయన. చిల్డ్రన్ సాయిబాబాలో. నాగపూర్. రఘునాథ్ మహాత్మా భోబేశ్వర్. కాదమ్మా. నాగపూర్‌లో ఉంటారు. ఈయన ఒక లీల చిల్డ్రన్ సాయిబాబా ఇంగ్లీష్ దాంట్లో వస్తుంది. ఇంకా క్లూ ఇవ్వనా? ఫైరు, వాటరు. హజరత్ బాబా. ఎవరు ఒక్కరు చెప్పండమ్మా. హజరత్ బాబా. హజరత్ బాబా. కాదమ్మా. కాదు. దగ్గర కొంచెం ఆ ఏరియాకి వచ్చారు. కాదు నాన్న.
తజ్జుద్. రైట్, వెరీ గుడ్. తజ్జుద్. ఎస్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ సాయి పదం టీం. కొంచెం కష్టమేమో. కష్టంగా ఉందా? గురూజీ తాతయ్య అప్పుడు విజిట్ చేశారు. గోటి స్వామి. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఎవరమ్మా చెప్పింది? ఎవరి పేరేంటమ్మా? నేను స్మైల్. స్మైన్. ఓకే, వెరీ గుడ్, రైట్. బుద్ధు. బుద్ధ. రైట్, బుద్ధు అంటే వేరే మీనింగ్ వస్తుందమ్మా. బుద్ధుడు, బుద్ధ. ఓకేనా? ఓకే, వెరీ గుడ్, గుడ్ జాబ్ గైస్, గుడ్ జాబ్. ఇప్పుడు మనం కొన్ని డివోటీస్ నేమ్కి వెళ్దాం. ఓకే, ఓకేనా? ఫస్ట్ బాబా టీం. డివోటీస్ అందరూ మనకు తెలిసిందే కాబట్టి దీంట్లో క్లూస్ అవసరం లేకుండానే మీరు ట్రై చేయండి. ఓకే, బాబా టీం. తాటికొండ పాటలు. వెరీ గుడ్, వెరీ గుడ్. హేమప్ప. నో, 3 పేర్లు చెప్పారు. ఓకేనా? ఒక పేరు. ఓకే, ఫైనల్ గా ఒక 1 నేమ్ చెప్పండి. మీ ముగ్గురులో 1 నేమ్ చెప్పండి. దీక్షిత్. దీక్షిత్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. చెప్పలేరా? సరే అయితే, నో ప్రాబ్లం. మహల్సాపతి. నో అమ్మా, రాంగ్ ఆన్సర్. సరే, నో ప్రాబ్లం. బాగోటి చిందే. నో అమ్మా, రాంగ్ ఆన్సర్. నో ప్రాబ్లం. నాచనే. ఎస్, నాచనే, రైట్ ఆన్సర్. ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. ఓకే, ఎన్నైనాయి మీకు? 1 2 3 4 5. లాస్ట్ క్వశ్చన్ మీకే, బాబా టీంకి. ప్రధాన్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ సన్నిధానం టీం. ఓకే, మహల్సాపతి. రైట్ ఆన్సర్. మహల్సాపతి. టాటా సాబ్ నోకర్. హేమంత్. ఎవరమ్మా ఒక్కరు చెప్పండి. హేమంత్. నానా సాహెబ్ చందూర్కర్. నానాసాహెబ్ చందోర్కర్, రైట్ ఆన్సర్. కొంచెం కష్టం నాన్న, బట్ మనకి నీళ్ళలో వచ్చిన వాళ్ళే. దట్స్ ఓకే, పర్వాలేదు. బాపు సాహెబ్ బూటి. నో అమ్మా, నో. చంద్రబాయ్ బాకర్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. చంద్రబాయ్ బోర్కర్, రైట్ ఆన్సర్. ఇది ట్రై చేయండి. మీకు క్లూ కావాలంటే ద్వారకామాయి పక్కనే ఉంటుంది వీళ్ళ ఇల్లు. నందురామ్. నందురామ్ మార్వాడి, రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. చపాతి మేకర్. ఇదెవరు? సపత్నేకర్, రాంగ్ ఆన్సర్ అమ్మా. ఓకేనా? ఇంకొక ఛాన్స్ ఇస్తా, చెప్పండి. కబడ్డే. రాంగ్ ఆన్సర్ అమ్మా. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఏం పర్లేదులే, అన్నీ రావాలని లేదు. నెక్స్ట్ బాబూజీ టీం. బాబూజీ టీం. లక్ష్మీబాయి షిందే. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. లక్ష్మీబాయి షిందే. ఇదెవరు? దాసుగఢ్. దాసగఢ్ మహారాజ్. దాసగఢ్ మహారాజ్. ఎస్ ఎస్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఇది ఇంతకుముందు ఈ పేరు చెప్పారు కానీ అక్కడ రాంగ్ అయింది, కానీ ఈ పేరు చెప్పారు.
ఓకే, ఇద్దరికి ఒక ఛాన్స్ ఇస్తున్నా, మళ్ళీ చెప్పండి. రైట్ ఆన్సర్ ఒక్కరు చెప్పండి చాలు. కబడ్డీ కబడ్డీ వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీకు కొంచెం టఫే కాబట్టి ఆరతులు ఇచ్చే వాళ్ళలో ఒక ఆయన, మనకు చాలా మంది బాబాకి ఆరతులు ఇచ్చారు కదా, అందులో ఒకరు ఎవరో చెప్పండి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. బాబు సాహెబ్ దుమాల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? పేరేంటి? ఎవరు? సాయమృత సచ్చిదానంద. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి సాయి పదం టీం. ఓకే, ఇది లేదమ్మా, ఇది కూడా బాబూజీ టీంకే. నానా సాహెబ్ నూల్కర్. Babu Sahib Bhuti. ఓకే, మీ ఇద్దరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా రైట్ ఆన్సర్ చెప్పడానికి. ఒకటే ఆన్సర్ చెప్పండి. Babu Sahib Bhuti. ఓకే, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. మీకు ఎట్లా రెండోసారి అంత కరెక్ట్గా చెప్తున్నారు? ఎట్లా కమ్యూనికేషన్ ఎలా? ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ సాయి పదం టీం. Baijabai. Bajbai. ఓకే, రైట్ ఆన్సర్. ఇది బాగా తెలిసిన ఆయన. Hemat Pant. Hemat. వెరీ గుడ్. Hemat Pant. Bajbai. ఈయన కొంచెం టఫ్. Takamaj. ఎవరు ఎవరో చెప్పారమ్మా, చెప్పు. Ayan. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కాకా మహాజన్. ఇది చెప్పండి, కొంచెం టఫ్ ఏది అనుకుంటా ఇది. ఓకే, ఒక్క సెకండ్ అమ్మా, ఒక్క సెకండ్. ఓకే, మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి, పర్వాలేదు. ఓకేనా? ఆన్సర్ చెప్పేవాళ్ళు. ఓకే, ఇది చెప్పలేదు కదా మీరు. Damodar. రైట్, వెరీ గుడ్. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది, ఏంటి చెప్పండి? దామోదర్. ఫుల్ నేమ్ చెప్తావా? పర్లేదు, ఎవరన్నా చెప్తారా ఫుల్ నేము? Babre. దామోదర్ ఘనశ్యామ్ బాబరే. ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది, ఏం పేరు చెప్పండి? దామున్. లేదమ్మా, అన్నా చించనీకర్. ఓకే, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది కూడా కొంచెం ఫేమస్ పేరే. Bibidev. బేబీదేవ్. ఎవరు? కబీరా? స్మయన్న చెప్పింది. Yeah. ఓకే, రైట్. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు కదా, నాకు కనిపిస్తుంది. ఓకే, రైట్. Shama. Shama. ఓకే, ఓకే, రైట్. ఓకే అమ్మా, రైట్. ఇది లాస్ట్ ఫొటోస్లో, ఇంకా లాస్ట్ సెక్షను. బాబా టీం. ఈ ఫోటో ఎక్కడో చెప్పాలి. Ramanaswaram. రమణాశ్రమమా? ఎక్కడ? స్కందాశ్రమం. స్కందాశ్రమం, రైట్ ఆన్సర్. ఓకే, ధీమంతా చెప్పింది. అవును. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ సాయిహాస్యం చెప్పాను. సన్నిధానం టీం. సన్నిధానం టీం. రమణాశ్రమం. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఇది బాబూజీ టీం. Pundi. వెరీ గుడ్. సబూరి, వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ సాయి పదం టీం. Haitachalam. ఎక్కడో ప్రాంప్టింగ్ వినిపిస్తుంది. ఓకే, నో ప్రాంప్ట్స్. పిల్లలు ట్రై చేయండి. ఓకే అమ్మా, ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత హ్యాండ్ రైజ్ చేసి అయిపోయిన తర్వాత హ్యాండ్ రైజ్ తీసేయండి, డౌన్ చేసేయండి.
అప్పుడు నెక్స్ట్ హ్యాండ్ రేస్ చేసేవాళ్ళు ఎవరో మనకి తెలుస్తారు. ఓకేనా? రైట్. సో దీంతో మనం ఫోటో రౌండ్ అయిపోయిందమ్మా. ఓకేనా? ఏంటి ఫోటో రౌండ్ బాగానే తెలిసినట్టుగానే ఉందా? ఎంత కొంచెం తెలియనివి కూడా వచ్చినాయా మీకు? కొన్ని తెలియని ఓకే 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 రైట్ రైట్ వెరీ గుడ్. ఓకే వీడియో టర్న్ ఆన్ చేసుకుంటారమ్మా అందరూ పిల్లలు? వీడియో టర్న్ ఆన్ చేసుకోండి. ఓకేనా? ఓకే చూద్దాం అందరూ కనిపిస్తారు చక్కగా. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు బాబా లీల ఒకటి మనం షేర్ చేసుకుందాం. ఓకే ఫస్ట్ టీము ఇప్పుడు సన్నిధానం టీం నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే మీకు 2 లీలలు చూపిస్తాను. ఈ రెంటిల్లో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది షేర్ చేసుకోండి. ఎవరన్నా ఒక్కరు షేర్ చేసుకోండి. నేను చెప్పనా? ఎవరో ఒక్కరు షేర్ చేసుకుంటారు. నేను చెప్తాను. ఒక్క సెకండ్ అమ్మ. రమణమ్మ ఏ టీమ్ కి ఏ ఆప్షన్స్ చెప్తావా? ఒక్క సెకండ్ అమ్మా. ఓకే ఏ టీంని అయితే అడుగుతానో ఆ టీం వాళ్ళే హ్యాండ్ రేజ్లో ఉంచండి. మిగతా వాళ్ళంతా డౌన్ చేసేయండి. సో దట్ ఐ కెన్ సీ ఓన్లీ దట్ టీమ్ హియర్ ఆన్లైన్. ఓకే ఏ టీంని అడిగితే ఆ టీం వాళ్ళే హ్యాండ్ రైజ్. ఓకేనా? రైట్. ఇప్పుడు టీం బాబా టీము ఈ రెంటిల్లో మీరు ఏది చెప్తారో ట్రై చేయండి. హాసిద్ చెప్తావా? నేను బాలా గణపతి షింపి చెప్తాను. రైట్ చెప్పు. బాలా గణపతి షింపి మలేరియాతో బాధపడతారు. తను ఏ మెడిసిన్ ట్రై చేసినా అదేం పనిచేయదు. సో ఒకరోజు తను బాబా దగ్గరికి వెళ్తారు. బాబా తనని లక్ష్మీ మందిరం దగ్గరికి వెళ్ళి ఒక నల్ల కుక్కకి పెరుగన్నం కలిపి పెట్టమంటారు. తర్వాత నెక్స్ట్ డే బాలగణపతి చింపి తన ఇంటికి వెళ్ళి అది పెరుగన్నం కలిపి లక్ష్మీ మందిరం ముందు పెట్టి ఆ కుక్కకి పెడతారు. ఆ కుక్క తినిన తర్వాత తనకి మలేరియా శాశ్వతంగా పోతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్. నెక్స్ట్ సన్నిధానం టీం. సారీ సన్నిధానం టీంతోనే స్టార్ట్ అయ్యాం కదా. ఇప్పుడు మీరు హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు బాబూజీ టీం. ఓకే బాబూజీ టీంలో వాళ్ళు రైస్ చేయండి. ఎస్ ఎస్ ఐ కెన్ సీ యూ ఆల్ నౌ. మీ టీం నుంచి సంస్కృత్ చెప్తావా? సంస్కృతి ఏ లీల ఏ లీల నువ్వు కంఫర్టబుల్? చెప్తాను. ఏది చెప్తావు? ఏది చెప్తావు? ఈ రెంటిల్లో ఏది చెప్తావు? ఏది కంఫర్టబుల్ నీకు? చెప్పాలి. మాస్టర్ కాపర్ డే చెప్తావా? మూలే శాస్త్రి చెప్తావా? ఓకే మాస్టర్ కాపర్ డే ఈజీగా చిన్నదే కదా, చెప్పు అయితే. సరే మామ. చెప్పు. చెప్తున్నావా? ఓకే సరే చెప్పలేవా? సరే అయితే
వేరే ఇంకా రీడిల్ అడుగుతా అన్నారు కదా మామ. ఏంటి? రీడిల్ అడుగుతా అన్నారు కదా మామ. నేమ్ అదే లీలే కదా అడుగుతున్నాను. మాస్టర్ కపడ్డే లీల. ఏదైనా ఓకే మామ. చెప్పు. చెప్పైతే. ఆ స్టోరీ చెప్పమ్మా. అర్థం కాలేదా? మా పేరెంట్స్ హెల్ప్ చేయండమ్మా. తను చెప్తాడా? లేకపోతే నెక్స్ట్ కిడ్‌కి వెళ్ళనా? సరే అమ్మా. ఓకే అయితే. ఇంకొకరు మీ టీం నుంచి మామ మీ మీ టీం నుంచి మామ నేను చెప్పొచ్చా మామ? ఎవరు? ఏం పేరు? సాయి అమృత. చెప్పు. ఏం చెప్తావు? ఏ లీల చెప్తావు? ములే శాస్త్రి. చెప్పమ్మా. చెప్పు. श्री सच्चिदानंद सतगुरु साईनाथ महाराज की जय। सतगुरु श्री साईनाथ विशारद बाबू जी की जय। बाबा తాతయ్య ఒకసారి మ్యాంగోస్ బనానాస్ పంచుతా ఉంటారన్నమాట. అప్పుడు అంటే ఫ్రూట్స్ పంచుతా ఉంటారు. ఆ భక్తులు దర్శనంకి వచ్చినప్పుడు పంచుతా ఉన్నప్పుడు ఒక పామిస్ట్ వచ్చి నీ చెయ్యి అంటే బాబా తాతయ్య నీ చెయ్యి చూపిమంటారు. అప్పుడు బాబా తాతయ్య అంటే ములే శాస్త్రి బాబా తాతయ్యని చెయ్యి చూపిమన్నప్పుడు బాబా తాతయ్య ములే శాస్త్రికి కొంచెం బనానాస్ ఇస్తారన్నమాట. ఓకే. సో అక్కడి వరకే గుర్తుంది నాకు. ఓకే. రైట్. నెక్స్ట్ కంటిన్యూషన్ సబూరి నువ్వు చెప్తామ్మా. గుడ్ జాబ్. బాగా చెప్పావమ్మా అమృత ఇప్పటి వరకు. కంటిన్యూషన్ ఇంకెవరన్నా చెప్తారా మీ టీం నుంచి? నేను చెప్తా మామ. చెప్పు. స్మరణ చెప్పు. వినపట్లేదు నీ వాయిస్. మూలే శాస్త్రి బాబుసాహెబ్ బూటిని కలవడానికి వెళ్ళారు. అందుకని దక్షిణ తీసుకుంటా బాబుసాహెబ్ బూటి పంపించారు ఈవినింగ్ ఆరతి అప్పుడు దక్షిణ తీసుకోమని. మూలే శాస్త్రి ఇచ్చి మళ్ళీ ఒక దూరం నుంచి ఫ్లవర్స్ వేసి అప్పుడు వాళ్ళ గురువు కనిపించారు. ఒకసారి పించ్ చేసుకుని చూశారు. అదే నా గురువు అని చూశారు. అప్పుడు పించ్ చేస్తే ఇంకా అదే గురువు ఉన్నారు. అందుకని వెళ్ళి నమస్కారం చేస్తారు. అప్పటి నుంచి మూలే శాస్త్రి ఒక బాబా డివోటీ అయ్యారు. ఓకే. వెరీ గుడ్. వాళ్ళ గురువు పేరేంటి? గోలప్ స్వామి. ఓకే. వెరీ గుడ్. మరి వాళ్ళ బూటి దక్షిణ అడిగి వచ్చేలోపు ఏం జరుగుతుంది? బాబా దగ్గర ఏం జరుగుతుంది? బాబా చెప్పారు ఒక రెడ్ డాన్ ఒక లైక్ హీ వుడ్ తెలీదు. ఓకే. సఫ్రాన్ క్లాత్. Yeah, he would dye a saffron cloth. ఓకే. ఎవరికి చెప్తారు అది? To the people in the masjid. మసీదులోనా ఆ మాట చెప్పేది? అంకుల్ అక్కడ చెప్పాను అంకుల్. చెప్పమ్మా. స్మరణ్ గుడ్ జాబ్ ఇంతవరకు బాగుంది. అప్పుడు బాబా తాతయ్య నాకు ఒక ఆరెంజ్ కఫ్ అని అండ్ గ్రీన్ కలర్ సాఫా రెడీగా ఉంచండి, నేను హారతికి వేసుకుంటా అంటారు. చెప్పు. అప్పుడు ఇంకా అంటే ములే శాస్త్రి వస్తారన్నమాట. అప్పుడు వాళ్ళ గాడ్ ని చూసి హారతి
హారతి పాడేటప్పుడు అంటే ములే శాస్త్రి గాడ్స్ భజన వాళ్ళ గాడ్స్ గోలప్ స్వామి భజన చేస్తా ఉంటారన్నమాట ఉమ్, బాబు తాతయ్య హారతి పాడేటప్పుడు. ఉమ్. అంతేనమ్మా, వెరీ గుడ్, బాగుంది. యాక్చువల్గా సఫ్రాన్ నేను ఈరోజు ఐ వేర్ సఫ్రాన్ క్లాత్ అనేది లెండి నుంచి రిటర్న్లో చెప్తారు. ఓకేనా, అదొక్కటేలే, మీతంతా బాగానే ఉంది, వెరీ గుడ్. నెక్స్ట్ సాయి పదం టీం. మీకు ఈ 2 లీలాస్లో మీరు మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. సాయి పదం టీము హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, స్మరణ్ నువ్వు ఇంకా హ్యాండ్ డౌన్ చేయలేదు. హ్యాండ్ డౌన్ చేస్తున్నావా? ఓకే, రైట్, సరే అయితే ఎందుకో కనిపిస్తుంది, దట్స్ ఓకే. మీ ఇద్దరు ముగ్గురు కనిపిస్తున్నారు ఎందుకో. టీమ్ 4 అందరూ హ్యాండ్ రైజ్ చేయండి, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. అది ఓకే. ఇది ఎవరు చెప్తారు? రాబస్ట్ బెగ్గరా లేకపోతే మిస్సెస్ నిమోన్కరా? సమ్యక్ చెప్తావా? మామ నాకు రోబస్ట్ బెగర్ చాప్టర్స్ లో లేదు. చిల్డ్రన్ సాయిబాబాలో ఉంది. చిల్డ్రన్ సాయిబాబాలో చిల్డ్రన్ సాయిబాబాలో ఉందా? ఆ, నేను చదవలేదు. ఓకే, దట్స్ ఓకే అమ్మా, దట్స్ ఓకే, వెరీ గుడ్ ఫర్ ఫ్రాంక్ ఆన్సర్. ప్రభాస్ చెప్తావా? ఓకే, ఏ చెప్తావు? రోబస్ట్ బెగర్. ఓకే, చెప్పు. Baba came as a beggar to one of his devotees asking for bhiksha, and the devotee thought for a while why he's asking for bhiksha even though he's like really healthy, and then he gave it. The devotee gave it to Baba, and then the robust beggar he smiled and then went away. Okay. Who is that devotee? Gave the alms to beggar? What is the devotee name? Anyone in the team? Kaka Sahib Dikshit. Dikshit, very good, very good. So ఆ బెగ్ చేసిన బెగ్గింగ్ అయ్యి అది ఆర్మ్స్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? దీక్షిత్ బెగ్గర్కి ఇస్తారు కదా ఆర్మ్స్, అతను వెళ్ళిపోతాడు కదా స్మైల్ చేసి, తర్వాత ఏమవుతుంది? The Baba Tati smiles and walks away, but the devotee keeps on looking at him until he disappears. ఓకే, తర్వాత అంతేనా? Apuru, then he goes to Baba Tatiya. Very good. And he says, నువ్వేనా వచ్చింది మీరేనా అని అడుగుతారా? బాబాయ్ ఏం చెప్తారు? ఇంకెవరన్నా చెప్తారా? నో ప్రాబ్లం అమ్మా, నో ప్రాబ్లం, మోస్ట్లీ చెప్పేశారు. ఇంకెవరన్నా చెప్తారా మీ టీంలో? బాబా తాతయ్య బాయ్ ఏమంటారు అప్పుడు దీక్షిత్ వచ్చిన తర్వాత? తెలీదా? Wait, and then Baba says, when he comes, Baba says, don't doubt anyone. అదే, మీకు ఎప్పుడన్నా ఇవ్వాలి అనిపిస్తే హ్యాపీలీ ఇవ్వండి. If you ever want to give something to someone, do it happily. వెరీ గుడ్, వెరీ గుడ్, దట్స్ ఆల్, వెరీ గుడ్ గైస్. నెక్స్ట్ బాబా టీం. బాబా టీంకి మీకు చాయిస్ లేదా, మీది ఒక్కటే, ఎందుకంటే ఫేమస్ లీలా ఇది. మీరు హ్యాండ్ డౌన్ చేసుకొని బాబా టీం హ్యాండ్ రైజ్ చేయండి. బాబా టీం ఫస్ట్ టీం. ఓకే, ఎవరు చెప్తారు ఈ లీలా? ఫస్ట్ టీం వాళ్ళు. మామ నేను చెప్పొచ్చా? ఒక్క సెకండ్ అమ్మా, ఆసిత్ ఇంతకుముందు చెప్పావు కదా నువ్వు. నో అమ్మా, ఇంకెవరన్నా?
కాదు టీమ్ 1 బాబా టీం నుంచి మన సన్నిధానం నుంచి కదా స్టార్ట్ చేసాం ఇందాక. ఓకే. బాబా టీం నుంచి ఎవరున్నారు ఇంకా? యాక్చువల్‌గా ఇందాక సన్నిధానం టీమ్‌కి అడగలేదు సార్. మీరు సన్నిధానం నుంచి స్టార్ట్ చేద్దాం అన్నారు. ఆహా! బాబా టీం నుంచి స్టార్ట్ చేశారు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఏ టీం వాళ్ళు చెప్పలేదు? నేరేట్ చేయలేదు ఇంతవరకు? చేయలేదు సార్. ఎవరు? సన్నిధానం టీం. ఓకే. ఓకే. సన్నిధానం టీం. సన్నిధానం టీం హ్యాండ్ రైజ్ చేయండమ్మా. సారీ. మామ నేను చెప్పచ్చా? చెప్పు. సో ఒక రోజు దాస్కర్ మహారాజు కీర్తన్స్ స్ప్రెడ్ చేస్తాడు బాబాతో. చేసి మిస్టర్ చోల్కర్ ఆ కీర్తన్స్ అన్ని హీ మేక్ ప్రే చేస్తాడు బాబాకి. నేను షిరిడీకి వచ్చి నేను షుగర్ కేన్ షీట్స్ 100 మస్జిద్లో ఇస్తానని. అప్పుడు ఒక డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ ఉంది. అది బాబాస్ గ్రేస్ తో పాస్ చేస్తాడు. నాకు రిమైనింగ్ గుర్తులేదు. ఓకే. నెక్స్ట్ మీ టీంలో ఇంకెవరైనా చెప్తారా అది? చెప్పమ్మా. ఫస్ట్ హృదయ్ చెప్పు. ఒకరోజు ఈయన బాబా దగ్గరికి వెళ్ళి టీ చక్కెర లేకుండా తాగుతాడు. బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత చక్కెర లేకుండా తాగుతాడా? మళ్ళీ చెప్పమ్మా. మళ్ళీ చెప్పు. ట్రై అగైన్. Can I tell? Chepu. So Cholkar was a poor guy. He was like so poor, and then he saved money to go to Shirdi since he got I think he passed something. So he passed something, and he started drinking tea with no sugar and saved up money to go to Shirdi and gave everyone who was present in a masjid and Baba a sugar candy. And then Baba said to one of his devotee who was present there to give tea to the Cholkar with sugar in it, and Cholkar got surprised. Okay, very good. A devotee evaru? Sugar Baba sugar వేసి ఇవ్వు అని చెప్పే డివోటీ ఎవరు? ఓకే, వెరీ గుడ్. షుగర్ వేసి ఇవ్వమంటారు, షుగర్ ఎక్కువ వేసి ఇవ్వమంటారు కదా? వెరీ గుడ్, గుడ్ జాబ్. ఓకేనా? రైట్. ఆయన ఎగ్జామ్ రాసి what did he get after writing that exam? What is that exam for? It was like a departmental exam. Yeah, to get some permanent job. Okay. Yeah. Okay, good job guys. So దీంతో మనం ఇది కంప్లీట్ చేసుకున్నాము. Now we do మీకు ఒక మోరల్ అడుగుతా. ఓకే, మనకి ప్రతి దాంట్లో ఒక మోరల్ ఉంటుంది కదా. ఎవ్రీ లీలాలో మనకి మోరల్ ఉంటుంది కదా, ఉంటుందా? కరెక్ట్ కదా. ఆ మోరల్ ఇప్పుడు ఒక్కొక్క లీల నుంచి నేను మోరల్ అడుగుతాను. మీరు అది ఏ లీల నుంచో చెప్పాలి. మీకు మోరల్ చూపిస్తాను నేను, అది ఏ లీల నుంచో మీరు చెప్పాలి. ఓకేనా? లీల పేరు చెప్తే చాలు మీరు. ఓకే మామా. వెరీ గుడ్ గైస్. ఓకే, రైట్. ఇది బాబూజీ టీం, థర్డ్ టీం, బాబూజీ టీం. ఓకే, బాబూజీ టీము హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. ఒక్క సెకండ్, నేను మీరు ఎవరు చెప్తారో చెప్పచ్చు, బట్ ఒక్క సెకండ్ నేను ఇటు పక్కకు తీసుకొస్తాను అది. ఓకే, బాబూజీ టీమ్ హ్యాండ్ రైజ్ చేయండి.
ఓకేనా? వెరీ గుడ్. ఐ సీ యూ 3-4 పీపుల్ ఆర్ ఐఎమ్ సీయింగ్ 3. రక్షిత వీడియో ఆన్ చేయలేదమ్మా. మిగతా వాళ్ళు సబూరి వీడియో అందరూ ఆ వీడియో ఆన్ చేసుకోండి చక్కగా. మనం ఓకే, బాబూజీ టీం కదా. మీకు ఫస్ట్ క్వశ్చన్, ఈ మోరల్ ఏ లీల నుంచి, విచ్ లీల, ఫ్రమ్ విచ్ లీల దిస్ మోరల్ ఈస్ డిరైవ్డ్? మామా నాకు కనిపించట్లేదు. ఓ అవునా? ఓ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానమ్మా. కనిపించలేదు. నాకు కనపడుతుంది. ఓ మిగతా వాళ్ళకి కనిపిస్తుందా? నాకు నాకు కనిపిస్తుంది. సో కనిపిస్తుందమ్మా, చూడు ఒక్కసారి మీది సెటప్ చూడండి ఒకసారి. ఓకే, ఎవరు చెప్తారు ఇది? మీ టీం నుంచి ఎవరు చెప్తారు? రక్షిత చెప్తామ్మా. తెలియకపోతే తెలియదు అని చెప్పండి, నో ప్రాబ్లం, మనం ఏమనుకోవద్దు. ఓకేనా? సరే, ఎవరు చెప్తారు ఇంకా? అమృత, స్మరణ్, నో? ఇంకో టీం ట్రై చేయొచ్చు చెప్తాకి. ఇంకొకటి ఇవ్వనా? ఇంకో టీం ట్రై చేస్తా. ఇంకొక టీము అంటే మార్క్ రాదు కానీ బట్ చెప్పచ్చు. వేరే మిగతా టీం వాళ్ళ నుంచి ఎవరన్నా చెప్పండి, ఎవరు చెప్తారు ఇది ఏ లీల నుంచి? ఇది చోల్కర్ లీలా. నో మా చోల్కర్ లీల కాదు. నో, ట్రై చేయండి ఇంకా అందరూ ట్రై చేయండి. మామ చిన్ని హింట్ ఇస్తారా? ఇది ఒక ఎగ్జామ్ తర్వాత పామిస్ట్రీ. బాబు టెండూల్కర్. బాబు టెండూల్కర్ ఈజ్ రైట్. ఓకే అమ్మా, పిల్లలు అందరూ నా నేమ్ని పిన్ చేయండి. ఆ పిల్లల పేరెంట్స్ హెల్ప్ చేయండి, నా నేము పిన్ చేయండి అందరూ. ఓకేనా? రైట్. ఓకే, మీకే బాబూజీ టీంకే ఇంకో క్వశ్చన్. ఓకే, ఇఫ్ ఐ డోంట్ ప్రొటెక్ట్ మై చిల్డ్రన్ దెన్ హూ విల్ సేవ్ దెమ్? ఇది ఏ లీలలో వస్తుంది? ఇది ఈజీ, చెప్పచ్చు. ఇది మీరే బాబూజీ టీం నుంచే ట్రై చేయండి. ఇఫ్ ఐ డోంట్ ప్రొటెక్ట్ మై చిల్డ్రన్ దెన్ హూ విల్ సేవ్ దెమ్? మామా బాబా తాతయ్య అంటే ఒక బాయ్ ని కలరా రాకుండా ప్రొటెక్ట్ చేస్తారు. అది కాదమ్మా, ఈ లీల అది కాదు. ఒక క్లూ కావాలా? ఓకే మామా. ఒక ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ మదర్ వచ్చి మామా నేను చెప్పచ్చా? ఎవరు అడుగుతుంది? టీమ్ బాబూజీ నుంచేనా? సంస్కృత్ మామా. బాబూజీ నుంచేనా? అవును మామా. రైట్, చెప్పు. అవును మామా. చెప్పు ఎవరు ఆన్సర్? ఎవరు? నాచినే రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓకే, దీంతో బాబూజీ టీం క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ సాయిపదం టీం, మీరు హ్యాండ్స్ రైజ్ చేయండి. సాయిపదం టీంకి రండి. సాయిపదం టీం వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, ఫోర్త్ టీం సాయిపదం టీం. నెక్స్ట్ రౌండ్ కొంచెం నాకు ఇంకా టీం 3 వాళ్ళు అమ్మ రక్షిత తర్వాత సంస్కృత్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. సాయిపదం టీం వాళ్ళు రైజ్ చేయండి, హ్యాండ్ డౌన్ చేయండి మిగతా వాళ్ళు. రైట్,
Now Sai Padam team 4. Me question. This incident shows about Baba's omnipresence and omniscience. ఏ లీల అది? బాబా చేయి ఈ లీలలో ఓకే, మీకు క్లూ ఇస్తా. ఇది కొంచెం మోర్ జనరిక్ గా ఉంది. మీకు క్లూ ఇస్తా. ఆ లీలలో ఒక చిన్న యానిమల్ ఉంటుంది, ఒక చిన్న యానిమల్ ఉంటుంది. మెయిన్ ఆ లీల మొత్తం మీద ఉండేది ఒక చిన్న యానిమల్ ఉంటుంది. మెయిన్ ఈజీ, డెడ్ ఈజీ. The two lizards. ఎస్, 2 lizards. ఓకేనా? రైట్. నెక్స్ట్ మీరే, మీ టీం వాళ్ళే. ద మోరల్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ దట్ వన్ షుడ్ ట్రై అండ్ సీ గాడ్ ఇన్ ఈచ్ ఆఫ్ హిస్ క్రియేషన్స్. ఇది మంచి లీల, ఇది చెప్పచ్చు. వన్ షుడ్ ట్రై అండ్ సీ గాడ్ ఇన్ ఈచ్ ఆఫ్ హిస్ క్రియేషన్స్. ఇది కూడా ఒక పెద్ద యానిమల్ ఉంటుంది ఈ లీలలో. Uncle, can we explain it, or do we need to say the name of it? Just name of the లీలా, దట్స్ ఇట్. బిగ్ యానిమల్ ఉంటుంది. అంకుల్, ఒక పెద్ద పులి వచ్చి ఆ బాబా దగ్గర చచ్చిపోతుంది కదా. నో అమ్మా, అది కాదు. పెద్ద యానిమల్ ఉంటుంది ఇంకొకటి ఆ లీలలో. నో, సేవ్ చేస్తారు బాబా. ఆ యానిమల్ ని సేవ్ చేస్తారు. The bull. ఎస్, ఇట్స్ ఏ బుల్. ఓకేనా? ఏ బుల్. ఎస్. అప్పుడు ఆ సేవ్ చేసినప్పుడు అన్నిట్లోనూ మనం, అన్ని యానిమల్స్లో, అన్నిట్లో, హ్యూమన్ బీయింగ్స్లో అన్నిట్లో మనం బాబాను చూసుకోవాలి, చంపకూడదు అని మోరల్ అది. ఓకేనా? రైట్. నెక్స్ట్ బాబా టీం. బాబా టీం వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి ప్లీజ్. బాబా టీం, వెరీ గుడ్. ఓకే, వీ నో ఆఫ్ సమ్ పీపుల్ హూ కేమ్ టు షిరిడి టు టెస్ట్ బాబా, బట్ దే బికేమ్ హిస్ గ్రేట్ డివోటీస్. బాబాని టెస్ట్ చేయడానికి షిరిడీకి వచ్చి బాబా డివోటీస్గా మారిపోతారు. ఇది ఏ లీలలో వస్తుంది? ఈజీ గైస్, ఇది చాలా ఈజీ లీల ఇది. Is it the Harika Beta one? వెరీ గుడ్. అతని పేరేంటి? వాట్ ఇస్ హిస్ నేమ్? Harikanova. ఎస్, హరికానబా. ఓకే, ఓకే. మీకే రెండో క్వశ్చన్. మీకే. ది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈస్ దట్ we should have full faith in Sri Sai Baba and trust all his actions, for he only thinks about the benefit of his devotees and their near and dear ones. కష్టంగా ఉందా? క్లూస్ కావాలా? ఇందులో గోల్డ్ వస్తుంది. ఇందులో గోల్డ్ వస్తుంది. మామా, టీమ్ 3 నేను చెప్పొచ్చా? ఒక్క సెకండ్ అమ్మా, ముందు వీళ్ళని ట్రై చేయనియ్యి. ట్రై చేసిన తర్వాత ఒక గోల్డ్ వస్తుంది, మీట్ వస్తుంది. మీట్ చదవలేదా? గుర్తు రావట్లేదా? మీట్ వస్తుంది, నాకు గుర్తుంది. గోల్డ్ వస్తుంది. ఒక్క సెకండ్ అమ్మా, ఒక్క సెకండ్ తల్లి. ఐ నో యువర్ ఎంతూజియాజం, బట్ 1 సెకండ్ ప్లీజ్. ఇంకా క్లూస్ కావాలా లేకపోతే కంప్లీట్లీ గివ్ అప్? అందులో అతను ఆ బ్యాగ్ తీసుకెళ్ళి మొత్తం నీళ్ళలో పారేస్తాడు. బ్యాగ్ తీసుకొని వెళ్ళి మొత్తం అందులో ఉన్నాయని నీళ్ళలో పారేస్తారు. Uncle, can I answer this one? చెప్పు. So a poor man went to Baba for help, and then Baba Tatya gave him
a bag of meat, and then he got mad because he didn't want the meat, and then put it all in the water. But then he realized it was turning into gold. వెరీ గుడ్. సో ఇది లీలా, పూర్ బ్రాహ్మిన్ అండ్ పీసెస్ ఆఫ్ గోల్డ్. ఓకేనా? ఓకే, రైట్. ఓకే, అమృత చెప్పమ్మా. బ్యాగ్ లో మళ్ళీ లాస్ట్ కి ఒక పీస్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది, చిన్ని పీస్ ఆఫ్ గోల్డ్. ఎస్ ఎస్ ఎస్. దెన్ అతను రిగ్రెట్ ఫీల్ అవుతాడు, అయ్యో నేను అనవసరంగా ఇది చేశానని ఫీల్ అయిపోతాడు. ఓకేనా? కాబట్టి మళ్ళీ బాబా తాతయ్య దగ్గరికి వెళ్తే బాబా తాతయ్య స్టిక్ తీసుకొని కొట్టడానికి వెళ్ళబోతారు బాబా, అంటే ఆ బ్రాహ్మిన్ని. రైట్. కాబట్టి బాబా క్వశ్చన్ ఇస్తారా? ఈ 2 క్వశ్చన్స్ అయిపోయినాయి అమ్మా. ఓకే, ఈసారి మళ్ళీ చూద్దాం. మళ్ళీ వేరే క్వశ్చన్ ఎవరు అడిగి, యశ్వంత వేరే క్వశ్చన్స్ ఇంకా అడుగుతాలే, మళ్ళీ అడుగుతాను నేను. ఓకేనా? నెక్స్ట్ సన్నిధానం టీం, మీరు హ్యాండ్ రేజ్ చేయండి, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. సన్నిధానం టీం. ఓకే, రైట్. ఐ సీ హృదయ్, ఐ సీ స్మయన్. ప్లీజ్ హ్యాండ్ డౌన్ అమ్మా. ఓన్లీ సన్నిధానం టీమే ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మీకు ఇది కనిపిస్తుందా? వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ బాబాస్ వర్డ్స్. బాబాస్ అపీరింగ్ ఇన్ యువర్ డ్రీమ్ can change your life and rid of your sins. Avanti Swami? No. One more chance. అంకుల్ నేను చెప్పొచ్చా? ఆనంది స్వామి లీలలో కల్లోకి ఏం రారు కదా బాబా ఎక్కడ? చెప్పమ్మా సాయిజ, చెప్పమ్మా. ఈ స్టోరీ అక్కడ ఒక అబ్బాయి ఫీవర్ వచ్చింది, ఇంకా అది అలా డాక్టర్స్ చెప్పారు ఇంకా మళ్ళీ సేవ్ అవ్వరని. ఇంకా దాని తర్వాత బాబా వచ్చి ఊరి పెట్టారు డ్రీమ్ లో 2 AM దగ్గర. ఇంకా దాని తర్వాత ఇంకా ఫీవర్ పోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. లీల బాగుందమ్మా, బాగా చెప్పావు. బట్ ఈ డ్రీమ్ లీల కాకుండా వేరేది అనమాట ఇది. బట్ యూ డిడ్ గుడ్ జాబ్. లీల, యూ నారేటెడ్ వెరీ వెల్. గుడ్ జాబ్. అంకుల్ ఇరానియన్ గర్ల్. ఇంకెవరు చెప్తారు? ద ఇరానియన్ గర్ల్. నో అమ్మా, ఇరానియన్ గర్ల్ కూడా కల్లోకి ఏం రారుగా. నో. ఓకే, మీ క్లూ ఇవ్వనా? వాళ్ళ మదరు పూజ కోసం బాబాని అడుగుతారు, వాళ్ళ మదర్ వర్షిప్ కోసం బాబాని రమ్మని అడుగుతారు. అంకుల్ అది వాళ్ళ మదర్ పూజ చేసుకుంటే 200 పీపుల్ కి పెడతాను అంటే బాబా అప్పుడు చెప్తారు. చెప్పు. అప్పుడు బాబా నేను వస్తాను, ఇద్దరిని తీసుకొస్తాను నాతో అంటారు. అదేనా? ఎస్, రైట్. ఏమి లేదు, ఆ లీలలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు? పేరు చెప్పు. మెయిన్ క్యారెక్టర్ ఎవరు ఆ లీలలో? మెయిన్ డివోటీ చెప్పాలి. మామా నాకు తెలుసు. చెప్పు, పర్లేదు చెప్పు. సప్నికర్ అనుకుంటా. నో అమ్మా, నో. నేను ఆన్సర్ చేయొచ్చా? చెప్పు. బీవీ దేవ్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మీకు స్టిల్ సన్నిధానం టీకి మార్క్ ఇస్తున్నాను, లీల చెప్పారు కాబట్టి ఇస్తున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ మీ లాస్ట్ క్వశ్చన్, ఈ రౌండ్లో లాస్ట్ క్వశ్చన్ సన్నిధానం టీంకే ఇది. దిస్ ఇన్సిడెంట్ ప్రూవ్స్ దట్ ఆల్ సెయింట్స్ ఆర్ అలైక్ అండ్ హ్యావ్ ద డివైన్ పవర్స్ విచ్ దే యూస్ టు హెల్ప్ మ్యాన్ కైండ్ ఇన్ సమ్ వే ఆర్ అదర్. అందరు సెయింట్స్ ఒకేలా ఉంటారు, వాళ్ళు మన మ్యాన్ కైండ్ని సేవ్ చేయటానికి ట్రై చేస్తూ ఉంటారు అని వస్తుంది. ఓకే, మీకు క్లూ దాంట్లో బాబాతో పాటు ఇంకొక సెయింట్ కూడా ఉంటారు. బెస్ట్ క్లూ ఇది. అంకుల్ ఆనంది బాబా ఒక టెంకాయ ఇస్తారు. ఆనంది స్వామి కాదమ్మా, అది కాదు. ఇంకొక పెద్ద సెయింట్ ఉంటారు, ఈజ్ ఆల్సో లైక్ గొప్ప మహాత్ముడు అనమాట.
గంగగిరి మహారాజ్. నో, ఇందాక మనం ఫోటోలు చూపించాం కదా, ఫస్ట్ లో ఫోటోలు చూపించాం కదా, సెయింట్స్ ఫోటోస్ అడిగాం కదా ఫస్ట్ రౌండ్ లో, అందులో కూడా వచ్చింది, అందులో కూడా వచ్చింది ఆ సెయింట్. రాజుద్దీన్ తాజుద్దీన్. తాజుద్దీన్ బాబా. ఏ లీల ఇది? ఆ లీల తెలుసా? ఓకే, ఎనీవే ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. వెరీ గుడ్. సో దీంతో ఈ లీల అయిపోయింది, ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో రౌండ్ చూసుకుందాం. ఓకేనా? వీడియో రౌండ్ ఎంజాయ్ చేస్తారు, చక్కగా చూద్దాము. ఇది సాయిపదం టీం నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది సాయిపదం టీం. ఓకేనా? యా. సో మీరు ఇప్పుడు సాయిపదం టీం కదా, ఓన్లీ మీరు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. ఓకేనా? నాకు ఇక్కడ స్క్రీన్ ఇదేమవుతుందంటే, స్క్రీన్ ఇది చేసినప్పుడు ఇది కనిపించట్లేదు నాకు. ఓకే, ఇది ఇలాగే ఉంచుతాను, లేకపోతే ప్రజెంటేషన్ మోడ్లో ఉండాలేమో. ఓకే, మీరు సాయిపదం టీం వాళ్ళే ఉన్నారు కదా, టీం 4. ఓకే, ఈ లీల ఏదో మీకు వీడియోస్ కొన్ని చూపిస్తా, క్లూస్ అనమాట. ఇప్పుడు మనకి చిల్డ్రన్ సాయిబాబా బుక్లో ఒక ఫోటో ఉంటుంది కదా, ప్రతి లీలలోనూ ఒక ఒక ఫోటో ఉంటుంది కదా, కార్టూన్ ఫోటో ఒకటి. అట్లానే ఇక్కడ వీడియోస్ మీరు ఆరాధన క్విజుల్లో అక్కడ కూడా చూస్తుంటారు మీరు. సో ఈ క్లూస్ని బట్టి అది ఏ లేలో మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? క్లియర్గా ఉందా? ఇవన్నీ చిల్డ్రన్ సాయిబాబా బుక్ సచరిత్ర నుంచి కూడా వస్తాయా? అన్ని రెండింటి సచరిత్ర, చిల్డ్రన్ సాయిబాబా రెండు నుంచి వస్తాయి. ఓకే, ఒక్క సెకండ్. ఇది ఈ రెంటి నుంచి వస్తాయమ్మా, బోత్ ద బుక్స్. యూ కెన్ గెట్ దీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ బోత్ ద బుక్స్. ఓకే, మీకు టఫ్ అయితే చెప్పండి, నేను క్లూస్ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఓకే, రైట్. సాయిపదం టీం. Cholkar. ఒక్క సెకండ్ అమ్మా, ఒక్క సెకండ్. Cholkar.
ఒక్క సెకండ్. ఓకే, చోల్కర్ ఎలా చెప్పారు చోల్కర్ అని? అప్పుడు టీలో షుగర్ పెట్టి మామ ఆ, కాఫీ చూపిస్తున్నావు. ఏంటమ్మా? కాఫీ అది చూపించావు కదా. ఓకే, కాఫీనా? చోల్కర్ లేదు. మహారాజ్ది కూడా చూపించావు. ఇది ఫస్ట్ది ఎగ్జామ్ అనేది ఇదేంటిది? డిపార్చర్ ఎగ్జామ్. సో దీన్ని బట్టి మీరు చోల్కర్ అని చెప్పారా? ఈజీ. ఓ రియలీ? ఓకే, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సరే, ఇది ఈసారి టఫ్ చేస్తా అట్లయితే. చూద్దాం అయితే, నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. ఓకేనా? సో ఇది కరెక్ట్ ఆన్సరు. సో మీకే మీరు కాదులే, నెక్స్ట్ టీం వాళ్ళకి వెళ్దాం. నెక్స్ట్ ఎవరు? బాబా టీం. చూద్దాం బాబా టీం వాళ్ళకి ఏమొస్తుందో చూద్దాం. వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పారు. నాకు అట్లా క్లూస్ అన్నీ కూడా చెప్తే కొంచెం లీల అందరికీ అర్థమవుతుంది. ఓకేనా? చోల్కర్ లీల ఆల్రెడీ చెప్పారు కాబట్టి సో వీఆర్ గుడ్. నెక్స్ట్ బాబా టీం. హ్యాండ్ రైజ్, బాబా టీం వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. ఓకేనా? అది మర్చిపోవద్దమ్మా. మీ ఏ టీం వాళ్ళు ఆ టీం వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి, మిగతా వాళ్ళు డౌన్ చేయండి. నెక్స్ట్ ఇది బాబా టీం. ఇంతకుముందు అడిగింది ఏ టీము? సాయిపదం. ఓకే, రైట్. బాబా టీం వాళ్ళు. ఓకే, చెప్తారా? బాబా టీం వాళ్ళు. అర్థమైందా? ఇంకోసారి ప్లే చేయనా? మామ బాపు సాహెబ్ దుమాలా. ఓకే, చెప్తారా? మామ బాపు సాహెబ్ దుమాలా. దుమాల్ ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఎట్లా ఓకే, ఎందుకు ఎక్కువ వస్తుంది? ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ కి కాదమ్మా, ఒక్క సెకండ్. మిగతా వాళ్ళు చెప్పేవాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేయండి, మిగతా వాళ్ళు మ్యూట్లో ఉండండి అమ్మా. ఓకే, రైట్. చెప్పు హసిత్, చెప్తున్నావు, చెప్పు. సో తను బాపు సాహెబ్ దుమాలు తను నిఫాడ్కి వెళ్ళే దారిలో షిరిడీకి కొద్దిసేపు ఆగి మళ్ళీ కోర్టుకు వెళ్ళాలని అనుకుంటారు. కానీ బాబా తనని ఉండమంటాడు. ఎందుకు అని ఒక వారం ఉంటారు. కానీ తర్వాత తను మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ మెజిస్ట్రేట్ కి కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా ఇస్తారు. అది ఆ కేసు మళ్ళీ చాలా నెలలు పట్టింది. వెళ్ళిపోతే బాబాతో ఛాన్స్ మిస్ అయ్యేవారు తను. ఓకే, వెరీ గుడ్. సో మీకు మెయిన్ ఇందులో ఏ క్లూ చూసిన తర్వాత ధూమాలని ఐడియా వచ్చింది? కోర్ట్ అనుకుంటా. కోర్టా? 7 days to 7 days to. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఈ రెండు మెయినా మీకు బాగా ధూమాలనిపించిందా? మరి కడుపు నొప్పి ఓకే, రైట్. ఓకే, తను వారం దగ్గర బాబా ఉంటారు, వారం బాబా దగ్గర ఉంటారు. ఓకే, మరి లాస్ట్ క్లిప్ ఏంటి? ఈ లాస్ట్ ఇదేంటి? ఫోర్త్ది తను ఎందుకంటే తను లైక్ ఆ వాయిదా ఆ కోర్టు కేసు తనే విన్ అవుతారు, అతనే రిలీజ్ అవుతాడు. ఓకేనా? అతనే రిలీజ్ అవుతారు. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ బాబూజీ సన్నిధానం టీం. సన్నిధానం టీం హ్యాండ్ రైజ్ చేసుకోండి, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. సన్నిధానం అంటే టీమ్ 2 మామా? ఎస్, టీమ్ 2. ఇంతకు ముందు చెప్పని వాళ్ళు ఉంటే ఎవరన్నా చెప్పండి అమ్మా. టీమ్ 2 నుంచి
చెప్పని వాళ్ళు ఇప్పటి వరకు చెప్పకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి టీమ్ 2లో. ఓకేనా? రైట్, చూద్దాము. ఇది ధూమాల్ రైట్ ఆన్సర్. ఇది టీమ్ 2కి, సన్నిధానం టీంకి. ఓకే, సో ఇంతవరకు చెప్పని వాళ్ళు ఎవరన్నా చెప్తారా సన్నిధానం టీంలో? పోనీ అందరూ మీ టీంలో ఎవరైనా చెప్పండి, పర్లేదు. అంకుల్ అది బాబా బ్రాహ్మణంద గోల్ పీస్. ఓ, ఆ గోట్ పీసెస్ చూసి అనుకున్నావా? ఓకే, దాంట్లో ఈ ఈ వెల్ ఉంది కదమ్మా, ఇక్కడ ఈ బావి, అది రాదు కదమ్మా ఆ నీళ్ళలో. మ్యాంగోస్ కూడా రావుగా ఆ నీళ్ళలో. మామ, ఒక క్వశ్చన్ బాబా షామన్ అడుగుతారు కదా, బార్వీ వాళ్ళకి వెళ్తారు or 40,000 rupees 4 installments పే చేస్తారు, అదే? వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? ఎవరు? సమిత్. ఎస్, వెరీ గుడ్. అది లీల. చెప్పండి, ఏమి లీల అది? ఆ లీలలో మెయిన్ డివోటీ ఎవరు? మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పండి, మీ టీంలో మిగతా వాళ్ళు చెప్పని వాళ్ళు. ఇంతవరకు ఎవరు ఆన్సర్, ఇంతవరకు ఏమి చెప్పకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఈ లీల ఏంటో సమిత్ చెప్పాడు కదా, ఆ లీలలో వచ్చే క్యారెక్టర్ ఏంటి? మెయిన్ డివోటీ. వెరీ గుడ్. ఎవరమ్మా? ఎవరు తల్లి పేరేంటి? ఆర్య. ఓకే, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఓకేనా? సో హాజీ సిద్దిక్ ఫాల్కే లీల. ఓకేనా? బావి దగ్గరికి వెళ్ళమంటారు, గోట్ తెమ్మంటారు. మ్యాంగోస్ ఎక్కడొస్తాయి ఆ లీలలో? బాబా హాజీకి ఇచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ జాబ్ గైస్, బాగా చెప్తున్నారు. అట్టయితే నెక్స్ట్ టైం ఇంకా టఫ్గా చేస్తారమ్మా. మీకు అంతా ఈజీగా ఉంది కదా? ఓకే, రైట్. నెక్స్ట్ ఎవరు? బాబూజీ టీం. బాబూజీ టీం వాళ్ళు మాత్రమే రైజ్ చేయండి అమ్మా హ్యాండ్. మిగతా వాళ్ళంతా హ్యాండ్ డౌన్ చేయండి తల్లి. ఓకే, వెరీ గుడ్. బాబూజీ టీం పెద్ద లీల కదా, బట్ స్టిల్ యూ ఐడెంటిఫైడ్ ఇట్ వెరీ వెల్. వెరీ గుడ్ జాబ్. మామ పులి లీల, అదే బాబా తాతయ్య దగ్గర పులి తీసుకెళ్తారు, అప్పుడు పులి అంటే పడిపోద్ది అక్కడే. బాబా తాతయ్య దగ్గరికి పులి తీసుకెళ్తారు. బాబా తాతయ్య దగ్గర పులి తీసుకెళ్ళి బాబా సమాధిలో ఒక పాట. బాబా తాతయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పులి పడిపోద్ది. ఓకే, ఎస్ ఎస్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సమాధి అయిపోయింది. ఓకే, కరెక్ట్, వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? ఎవరు? ఏం పేరు తల్లి? అమృత. ఇంకెవరు చెప్పారు? నేను. పేరు చెప్పమ్మా కొంచెం. సబూరి. ఇంకా విశాంక్, సమిత్ సాయి. వెరీ గుడ్, అందరూ చెప్పారు కదా. ఓకే, మీ టీంలో ఇంతవరకు ఆన్సర్ చెప్పకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ టీంలో? సంస్కృతి కూడా నువ్వు చెప్పావు, అది వెరీ గుడ్. సో ఇంకెవరన్నా చెప్పకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ టీంలో? ఆన్సర్, ఈ ఆన్సర్ కాదు, ఇంతవరకు ఏదైనా ఉన్నారు ఎవరన్నా? వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ లీల చెప్పచ్చు. ఎవరున్నారు? అందరు చెప్పేశారు ఆన్సర్లు? నేను చెప్పొచ్చా? ఎవరు? దృష్ణ. చెప్పమ్మా, ఈ లీల చెప్పు. ఒకసారి బాబా దగ్గర హంటర్స్ ఒక టైగర్ తీసుకొస్తారు.
చైన్స్ దాని మీద అంతా పెట్టేసి ఆ టైగర్ బాబా దగ్గర చూసి ప్లీజ్ నన్ను హెల్ప్ చేయని అట్లా చూస్తుంది బాబాని. సో బాబా చెప్తారు ఆ టైగరు పడిపోతుంది అండ్ ఫ్రీ చేస్తుంది ఆ టైగర్ ని బాబా. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. మామా చెప్పమ్మా. హంటర్స్ తీసుకెళ్లారు మామ బాబా తాత దగ్గరికి. తీసుకెళ్తారు కదా, అవును కదా. హంటర్స్ తీసుకెళ్లారు, ధనుష్లు తీసుకెళ్ళిపోతారు. వాళ్లే కదా, దర్విష్లే కదా హంటర్స్ అంటే, కాదా? హంటర్స్ కాదు వాళ్ళు. అవునా? ఓ ఓకే. హంటర్స్ అంటే వాళ్ళు లైక్ ఫుడ్ అంటే ఆ టైగర్ ని తీసుకెళ్ళి తినేస్తారు. ఓ ఓకే ఓకే. వాడు సో ఇద్దరిని మెన్షన్ చేశారా దాంట్లో? వెరీ గుడ్ అమ్మా. అయితే నేనే రాంగ్. ఓకే, దర్విషెస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అమ్మా. ఓకే, దర్విషులు బాబా దగ్గర తీసుకెళ్తారు. నైస్, థ్యాంక్స్ ఫర్ ద కరెక్షన్. వెల్కమ్ మామా. ఓకే రైట్. ద్రేష్ నానా చెప్పింది నువ్వు గుడ్, బాగా చెప్పావమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ అంకుల్ అమ్మా చెప్పు. ఇది నేను చేర్చా? ఏంటమ్మా? చేర్చా ఏంటి షేర్ చేస్తా? దేనికి? ఇది చెప్పాను కదా, ఆన్సర్ అయిపోయిందిగా. వేరేది నెక్స్ట్ చూడొచ్చు. ఏంటి? ఓకే, ఇప్పుడు ఏ టీం అమ్మా చెప్పింది మీరు? సాయి బాబూజీ టీమా? అవును. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సాయి పదం టీం. అవును మామా. ఓకే, సాయి పదం టీం అంటే ఫోర్త్ టీము. వాళ్ళు వాళ్ళు ఇంతకుముందు చెప్పింది వాళ్ళ. Yeah, we started first. కాదమ్మా, ఈ టైగర్ లీల చెప్పింది ఎవరు? బాబూజీ. ఓకే రైట్. నెక్స్ట్ సాయి పదం టీం వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. ఓకే, సాయి పదం టీం వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. We already did a question. Is there going to be a second round? Yes, this is second round. చెప్పండి. ఎవరు చెప్తారు? Can you play it one more time? Yeah, sure. Clue ఇస్తావా? ఒక హింట్ మామా. ఓకే, ఎవరు? ఓకే, ఏంటంటే ఫస్ట్ దేని కనిపిస్తుంది మీకు? ఒక క్లాస్. ఏ క్లాస్? ఫస్ట్ ఇది ఏ క్లాస్ అది? చెప్పు. ఎవరు? చెప్పమ్మా. ఎవరమ్మా? ఒక్కరు చెప్పండి. ఎవరమ్మా? సబూరి. నువ్వు ఈ సాయిపదం టీమే కదా, చెప్పు. నో అమ్మా, ప్లీజ్ గివ్ సమ్ టైమ్ టు సాయిపదం టీం. వాళ్ళు చెప్పలేకపోతే అప్పుడు వేరే వాళ్ళు చెప్పచ్చు. ఓకేనా? సాయిపదం టీం వాళ్ళలో ఎవరు చెప్తారు? ఇది ఎన్నో క్లాస్? ఇది ఫస్ట్ ఇది ఎన్నో క్లాసు? 10th class. ఎస్, 10th క్లాస్. ఓకే, అది ఒక క్లూ. రెండోది ఇక్కడ ఏం జరుగుతుంది?
Fever. Fever. ఫీవరు. ఓకేనా? ఓకే. తర్వాత ఇక్కడ మూడో పిక్చర్‌లో ఏం జరిగింది? ఎగ్జాము. ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ పాస్ కూడా అయినట్టుగా రిజల్ట్ చూసుకుంటున్నారు కదా! అది క్లూ. 10th క్లాస్‌లో ఒక డివోటీ, ఒక అబ్బాయి ఎగ్జాము, ఆ అబ్బాయి ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాడు. ఫీవర్ ఉంది. ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాడు. ఇంకేం కావాలి మీకు? ఇంకా చెప్తారా? ట్రై చేస్తారా? ట్రై చేయండి పోనీ. ఎగ్జాము, 10th క్లాస్ వచ్చే పేర్లు కొన్ని చెప్పండి. ఎన్నున్నాయి? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీ చదివిన సిలబస్‌లో? అంకుల్ బాబూజీ తాత. ఏంటమ్మా? బాబూజీ తాత లీలానా? బాబూజీ తాత ఇక్కడ లేరు కదా. ఇది సచరిత్ర కాదు, ఇది మన చిల్డ్రన్ సాయిబాబాలో. సరే మామ నాకు పేరు తెలీదు కానీ ఒక చిల్డ్రన్ సాయిబాబా లీల ఉంది. ఒక అబ్బాయి చాలా ఇల్ పడతాడు. అప్పుడు 1 week కానీ లేటర్ ఎగ్జామ్ రాస్తారు. Basically, he got very ill during his examination, and he studied like all year for it. But since he got very ill, Baba, his mom like told him not to do it. But Baba said for him to do it, even though he didn't study that much. And then luckily he passed, I think, or something. ఇది బాబు టెండూల్కర్ లీల. Yeah, Babu Tendulkar. అది కాదమ్మా. బాబు టెండూల్కర్కి అక్కడ ఫీవర్ రాదుగా. ఆ ఫస్ట్ పార్ట్ వరకు కరెక్ట్. వాళ్ళ అబ్బాయికి ఎగ్జామ్స్, బట్ ఫీవర్ వస్తుంది. ఎవరు? సాయిపదం టీం నుంచేనా? సాయిపదం టీమేనా? బాబూజీ టీం నుంచి మామ. కాదు, ఇంక సాయిపదం వాళ్ళు ఓకేనా? ఇంక చెప్పలేరా? అంకుల్ నేను టీమ్ 2, బట్ నాకు ఐడియా వచ్చింది, చెప్పచ్చా? టీమ్ 2నా? సరే, వీళ్ళు బాబూజీ టీం వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళని చెప్పని, వాళ్ళు చెప్పకపోతే నువ్వు చెప్దువు గాని. చెప్పు. బాబూజీ టీం నేను చెప్పొచ్చా? చెప్పు. నేనేమనుకుంటున్నానంటే లైక్ కాకాసాహెబ్ దీక్షిత్ వాళ్ళ బాబు ఇల్లు వచ్చి బాబాతో పోస్ట్పోన్ చేపిస్తారు కదా, అదా? అది కాదమ్మా, అది కొంచెం సిమిలర్ గా ఉంటుంది. అది కూడా ఆ అబ్బాయి 10th క్లాసా దీక్షిత్? చెప్పచ్చా మామా? టీమ్ 4 కాపాడే సన్నా. నో అమ్మా, నో. ఇంకా ఏ టీం నుంచి ఉన్నారు? ఏ టీం నుంచి చెప్తామంటున్నారు? శ్యామ. మామా నేను చెప్పచ్చా? ఎవరమ్మా? అంకుల్ చెప్పచ్చా? చెప్పు. ఓకే, మీ అందరికి చెప్పచ్చా? చెప్పమ్మా. శ్యామ 10th క్లాస్ లో ఉన్నప్పుడు అతనికి ఇల్లు వచ్చినప్పుడు అప్పుడు ఎగ్జామినేషన్ ఉండింది, అదేనా? శ్యామానా? శ్యామ కాదమ్మా. సో పేరు రాకపోయినా పర్వాలేదు, లీల కూడా రావట్లేదు. సో నేను చెప్తాను. చెప్పు. చెప్పు. అప్పుడు బాబుకి ఫీవర్ వస్తే బాబా వచ్చి 2 o'clock వచ్చి నీకు ఇంకో 2 hours లో తగ్గిపోయిద్దని చెప్తే 4 o'clock కి ఫీవర్ తగ్గిపోయింది కదా. ఓకే, అది కాదు. నేను లీల నేను పేరు, ఒక పేరులో ఫస్ట్ పార్టీ చెప్తాను. చెప్పండి.
ఎవరైనా చెప్పొచ్చు. మామా మామా చెప్పొచ్చా? చెప్పు చెప్పు. ఒక్క రోజు There was a boy, he was in his exam, he got ఒక్క సెకండ్ అమ్మ, అందరూ ఒక్క సెకండ్. stomachache, and then his mother gave him udi, put udi in water, and she made him drink the water, and then he got better, and then he wrote his exam again and he passed. వెరీ గుడ్. హూ టోల్డ్ ది స్టోరీ నౌ? Me. మీ Smile. మీన్స్ స్మైల్. ఓకే, వెరీ గుడ్. ఆ పేరు చెప్పావా? డివోటీ పేరు? మామా ఓకే, డివోటీ పేరు చెప్పకపోయినా దట్ ఈస్ ద రైట్. అంకుల్ చేవడేనా? ఇది ఈ మార్క్ ఎవరికి రాదు. నో. ఓకే, టెండూల్కర్ కాదు, షేవడే కాదు, శ్యామా కాదు, దీక్షిత్ కాదు, నో, తాత్యా సన్ కాదు. మామా ఆ, మామ దీక్షిత్ నుంచి ఊది తీసుకుంటారు ఆయన? కాదమ్మా. ఓకే, నేను చెప్తున్నాను. ఆ ఫస్ట్ మాస్టర్ జేఆర్, మాస్టర్ జేఆర్, వాట్ ఈస్ ద లాస్ట్ నేమ్? మాస్టర్ జేఆర్ సావంత్. ఓకేనా? అది పేరు. ఇదిగో ఇది ఈ లీల, మాస్టర్ జేఆర్ సావంత్. స్మైన్ షేర్ చేసుకున్న లీల కరెక్టు, బట్ నేమ్ ఇది మాస్టర్ జేఆర్ సావంత్. ఓకేనా? ఓకే, నెక్స్ట్. It's in the Children's Sai Baba book, right? బాబా టీం, చిల్డ్రన్ సాయిబాబా బుక్ అమ్మది. బాబా టీం నుంచి ఇప్పుడు బాబా టీం వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. బాబా టీం నుంచి అర్థమైందా? మామా ఇది చిల్డ్రన్ సాయిబాబా. నేను సన్నిధానం నాకు తెలుసు, కానీ నేను సెకండ్ నో అమ్మా, ఫస్ట్ బాబా టీం ట్రై చేసిన తర్వాత నువ్వే చెప్తావు కానీ. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తారా? యా, మళ్ళీ ఒకసారి ప్లే చేయమని అడిగారంటే రైట్ ట్రాక్ లో ఉన్నట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మామ నేను బాబూజీ టీం నుంచి చెప్పొచ్చా? బాబా టీం నుంచి ట్రై చేయాలి ఫస్ట్. బాబా టీం వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. చెప్పు, ఎవరు చెప్తుంది? ఎవరు? సాయి హసిత. చెప్పమ్మా, చెప్పు. బాబా తాతయ్య బాబా అప్పుడు ఒక అతను ఒక అబిలిటీ ఉంటుంది బర్డ్స్ తో టాక్ చేయడానికి. అప్పుడు అతను బర్డ్స్ తో టాక్ చేసినప్పుడు అతను ఏం తెలుసుకున్నాడంటే కొంతమంది సాధుస్ ఫుడ్ లో బల్లి పడిందని. అప్పుడు బాబా తాతయ్య ఇది ఆల్రెడీ తెలిసి కూడా అతను కొంతమందిని పిలిచి ఆ ఫుడ్ ని పాడు చేయమని చెప్పారు. నాకు ఇంకా తెలీదు. ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, గుడ్ జాబ్. అదే లీలా, అదే. తర్వాత ఏమైంది, ఎవరైనా చెప్తారా? చెప్పు. బాబా, ఒక్క సెకండ్ అమ్మా. బాబా టీంలో ఎవరన్నా చెప్పగలరా కంటిన్యూషన్? బాబా టీం నుంచి ఇంకెవరన్నా కంటిన్యూషన్ చెప్పగలరా? లేకపోతే వేరే టీం కదా అంకుల్? ఏంటమ్మా? డేంజర్ కదా ఇది లీలా? నో అమ్మా, నో. చెప్పండి, వేరే వాళ్ళ టీం నుంచి అనేది పర్లేదు. చెప్పు.
Can I? Mama, Can I tell? Yes, yes. Can I tell Vanilla? Okay, so Mama, Nana Sahib Dingle No, and no, 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 no. చెప్పు చెప్పు చెప్పు. Nana Sahib Dingle and Baba were sitting like right next to each other, and then there was like this birds, and then Nana Sahib Dingle like knows the language of birds and the birds, and then Baba asked Nana Sahib Dingle what the bird was saying, and he said that some sadlu chadipotarani. అప్పుడు బాబా ఒక రెస్లర్ని ఆ ఒక పాట్ లో లిజర్డ్ ఉంటది. అప్పుడు ఆ రెస్లర్ ఆ పాట్ ని ఇలాగా మొత్తం పడేస్తారు ఫుడ్ మొత్తం. అప్పుడు సాధులు కొట్టడానికి వస్తారు. అప్పుడు బాబా చెప్తారు ఫుడ్ పాయిజన్ అయిందని. వెరీ గుడ్. ఎవరు షేర్ చేసుకుంది ఇప్పుడు? సాయి ప్రవేశ్. మామా నేను హోల్ స్టోరీ చెప్పొచ్చా? అంటే కొంచెం వదిలేశారు. మిగిలిన మిస్సింగ్ పార్టే చెప్పు. అంటే ఫస్ట్ బాబా తాతయ్య ఒక స్పెషల్ గెస్ట్ నానా సాహెబ్ దెంగ్లే అని ఒక స్పెషల్ గెస్ట్ మాట, విలేజ్ ఆఫ్ రూయి. సో బాబా తాతయ్య కొన్నిసార్లు రూయికి వెళ్ళి నానా సాహెబ్ దెంగ్లేని మీట్ చేయడానికి వెళ్ళారు. ఓకే, రైట్ రైట్ వెళ్ళారు. ఓకే అమ్మా, వెరీ గుడ్. మనం ఇంకా కొన్ని క్లిప్స్ ఉన్నాయి కదా, అయిపోయింది కదా లీలా? కొంచెం ఉంది లాస్ట్. చెప్పు చెప్పు, ఆ లాస్ట్ చెప్పు. సో లాస్ట్ యాక్చువల్ గా అంటే లిజర్డ్ పడుతుంది మాట సాధుస్ ఫుడ్ లో. సో సాధుస్ అంటే వాళ్ళు రివర్ లో స్విమ్ చేస్తా ఉన్నారు. అప్పుడు విస్టర్లు వచ్చి అది అంటే విస్టర్లు వచ్చి అది ఆ ఫుడ్ ని పడేస్తారు. సో సాధుస్ స్టిక్ ని తీసుకొని కొట్టడానికి వస్తారు. అప్పుడు బాబా తాతయ్య చెప్తారు ఈ ఫుడ్ పాయిజన్ అయింది, అందుకనే ఈ విస్టర్లు పడేశారు అన్నప్పుడు అప్పుడు బాబా తాతయ్య మీద పడి సారీ చెప్పేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఓకే అమ్మా, రైట్ రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ మోస్ట్లీ కవర్ అయింది అమ్మా, చెప్పారు. నెక్స్ట్ సన్నిధానం టీం. సన్నిధానం టీము సన్నిధానం టీం వాళ్ళు చెప్పండి. అంకుల్ నేను చెప్పచ్చా? సన్నిధానం టీమే కదా? సన్నిధానం టీమే. చెప్పు చెప్పు. అది ఒకరోజు బాబాకి ఒక డివోటీ బాబాకని ఒక హార్స్ ని ఒక చేత తెప్పిస్తారు. సో ఆయన తెచ్చి ఇచ్చాక ఆయన చాలా దూరం నుంచి తెచ్చినందుకు తన పే అడుగుతుంటే ఎవరు ఇవ్వలేదు. అందుకు మస్జిద్ కాడ కూర్చొని గట్టిగా ఏడుస్తుంటే బాబా రాయి తీసుకెళ్లి తను కొట్టారు. అప్పుడు 200 రూపీస్ ఇచ్చారు. ఓకే రైట్, ఓకే రైట్, వెరీ గుడ్. ఇది ఎవరు చెప్పింది ఇప్పుడు? సన్నిధానం సాయి రక్షిత. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. రైట్. సో లాస్ట్ క్వశ్చన్, ఇది బాబూజీ టీంకి లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఇది శ్యామకర్ణ దగ్గర లీల. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇది ఓన్లీ బాబూజీ టీం వాళ్ళు మాత్రమే చెప్పాలి, మిగతా వాళ్ళు కాదమ్మా. బాబూజీ టీం. ఎవరు ఎవరు? సాయి అమృత. మీరు కాకుండా ఇంకెవరన్నా మీ టీం నుంచి ఎవరన్నా ఉన్నారా తల్లి చెప్పకుండా? సాయి మీ బాబూజీ టీం నుంచి చెప్పకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా? ఇంకా సబూరి, ఇంకా చెప్పకుండా ఉన్న వాళ్ళల్లో ఎవరన్నా ఉన్నారా? చెప్తారమ్మా, మీరు చెప్పకుండా ఇంతవరకు ఉన్న వాళ్ళు ఏమన్నా చెప్పగలరా ఇది ఏలేలో?
లేదు అంటే ఇప్పుడు చెప్తామన్న వాళ్ళు చెప్పు. లేకపోతే నాకు చదువుతూ అంటే ఒకరోజు మా టీట్లో కానీ ఎక్కువ ఫైర్ అయిపోయింది అని అప్పుడు వాళ్ళందరూ ఆ చెక్కలు అండ్ వాటర్ పెట్టాలనుకున్నారు ఆయన తక్కపోలేదు అంటే గుర్తుంది. ఎవరమ్మా చెప్పింది? ఆర్యానా? చాలా సబూరి. ఓకే. లీలా మసీదులో ఫైర్ వస్తూ ఉంటే వాళ్ళు వాటర్ పోసి ఆర్పుతున్నారు, అంతేనా? అవును. ఇంకా ఇంకా ఎవరున్నారు ఇక్కడ ఈ లీలలో? ఆర్పిన తర్వాత ఏమవుతుంది? చెప్పనా? మీ బాబూజీ టీమేనా కదా? సరే చెప్పయ్యా, ఎవరు చెప్పు. సంస్కృత్ మామ చెప్పు. నిప్పుల్లో ఫైర్ వస్తుంటే బాబా ఫైర్ లో వాటర్ వేసారు, ఎందుకు అని అడిగితే వేరే ఊర్లో నిప్పంటుందంట, దాన్ని కామ్ డౌన్ చేయడానికి ఫైర్ లో వాటర్ వేసారు బాబా. ఓకే. ఏ ఊర్లో నిప్పంటింది? ఎవరి దగ్గర నిప్పంటింది? ఎవరు చెప్తారు ఇది? గుడ్ జాబ్. అది లీలాదే. ఎక్కడ నిప్పంటింది? నాగపూర్. ఒక మాస్క్యూ కి లైక్ ఫైర్ పట్టింది, చిన్న యాక్సిడెంట్ కూడా జరగకుండా అయింది. ఓకే అమ్మా, రైట్. దీంతో వీడియో రౌండ్ కూడా అయిపోయింది. ఓకేనా? గుడ్ జాబ్ గైస్ అందరూ. ఓకే అమ్మా, మనం ఈ రౌండ్ తోటి మనం కంక్లూడ్ చేసుకుందాము. ఓకేనా? మనం సో వీడియో రౌండ్ బాగానే ఎంజాయ్ చేస్తారా? ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి మీకు? స్కోర్సా? స్కోర్లు అందరికి ఈక్వల్ గా వచ్చినాయి స్కోర్లు. ఓకేనా? నిజం చెప్పాలి. నిజమమ్మా, నిజం. ఓకే ఓకే రైట్. సరే అయితే నిజం చెప్తాను. టీమ్ నేమ్స్ చెప్పను, స్కోర్లు చెప్తాను. 12, 12, 13, 13. ఓకే, వెరీ గుడ్. గుడ్ జాబ్ గైస్, అందరూ చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఏంటమ్మా? ఏంటి? ఓకే సరే అయితే ఓకే చెప్తున్నా. టీమ్ 1 12, టీమ్ 2 12, టీమ్ 3 13, టీమ్ 4 13. ఓకే, గుడ్ జాబ్ గైస్, అందరూ బాగా చెప్పారమ్మా, వెరీ గుడ్. ఓకే, బాబా గురువు గారికి నమస్కారాలు చెప్పుకొని చక్కగా ఈ అవకాశం ఇచ్చినందుకు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ చక్కగా చక్కగా అవకాశం ఇవ్వాలి, అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పుకోండి. అందరూ నమస్కారం చెప్పుకొని కంక్లూడ్ చేసుకుందాం. ఓకే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ వెరీ గుడ్ అమ్మా. బాయ్ 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 అమ్మా. బాయ్ 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 గైస్. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. బాయ్ మమ్మా. బాయ్ ఆల్ ఆఫ్ యు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. Happy New Year. Happy early New Year. Hi, Smayan. Hi.